మీలో ఎంతమందికి తెలుసు మంచి అమావాస్య చెడ్డ అమావాస్య ఉంటాయని? నాకైతే రీసెంట్గానే తెలిసిందండి మంచి అమావాస్య కూడా ఉంటుందని. నేను అమావాస్య అంటే ఎప్పుడు చెడుగానే అనుకునేదాన్ని, కానీ మంచి అమావాస్య కూడా ఉంటుందంట. మొన్న వచ్చిన మంచి అమావాస్య అయితే ఇయర్లీ వన్స్ వస్తుందంట. ఈ ఈ గుడికి వచ్చామండి మేము అమావాస్య రోజు. మంచిది అని చెప్పారు, అందుకనేసి గుడికి వచ్చాము. ఇది వచ్చి జ్యోతినగరం అండి, పెద్ద పాండూరు దగ్గర ఉంటుంది శివాలయము. ఫస్ట్ అయితే రాగానే ధ్వజస్తంభానికి నమస్కరించుకొని లోపలికి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వగానే ఇక్కడ ట్యాప్ దగ్గర కాలు కడుక్కున్నాము. మా పాప అప్పటి వరకు నిద్రపోయింది. అప్పుడే లేచి తనకు కూడా కాలు కడిగించి ఇంకా గుడి లోపలికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళగానే మనం ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తాం కదా, మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము. మా పాప చూడండి వాళ్ళ డాడీ చేపెట్టుకొని ఎంత చక్కగా వెళ్తుందో. నేనైతే తిరగదు ఎత్తుకోమంటుంది అనుకున్నాను, కానీ మాతో పాటు మేము ఎన్ని రౌండ్స్ తిరిగాము, మా పాప కూడా అన్ని రౌండ్స్ తిరిగింది మాతో పాటే. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ తిరగదేమో అనుకున్నాను. మా పాప నేను వెనకాల వస్తున్నానని వెనక్కి తిరిగి తిరిగి చూస్తుంది. అందుకే నేను వెళ్ళి తను చేయబెట్టుకొని ముగ్గురం కలిసి ప్రదక్షిణలు చేశామండి. మీరు చాలా వరకు గమనించినట్లయితే శివాలయంలో చుట్టూ చిన్న చిన్న దేవుళ్ళు ఉంటారు. ఎందుకో నాకైతే తెలియదు. ఇక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నారో కదా, ఓపెన్గా. నాకైతే చాలా బాగా అనిపించింది. మల్లికార్జున స్వామి అంట. మేము వెళ్ళింది అమావాస్య రోజు కదండి. మేము అమావాస్య గడియలు అయిపోయాయని వెళ్ళాము. అప్పటికి తెరవలేదు గుడి ఇంకా. అప్పుడే పూజారి వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న దేవుళ్ళని. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి కాదండి, ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని చూస్తున్నప్పుడు ఇక్కడ మంకీస్ అన్నీ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. మా పాప అయితే జేజుకి దండం పెట్టు అంటే ఆ మంకీస్ని చూస్తూ ఉంది. ఇక్కడ శంకర నారాయణ స్వామి అంట. అట్లా చాలా దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. శివాలయం అంటే ఖచ్చితంగా ఉండే ఏకైక దేవుడు శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి. ఖచ్చితంగా ఉంటుందంటే మీరు గమనించండి. వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి అనేవారు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ చూడండి పిల్ల కోతులు ఎలా ఆడుకుంటున్నాయో. అవి చూసిన తర్వాత మా పాపను తీసుకొని ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాము. ఇక్కడ నవగ్రహాల ప్రదక్షిణలకి. నవగ్రహాల దగ్గర మాత్రం మా పాపను వదలలేదు, లోపలికి వెళ్ళిపోతుందేమో అనేసి నేను ఎత్తుకొని తిరిగానండి. ఇక్కడ మనం తాగకూడదు కదా నవగ్రహాలని, అందుకని చుట్టూ చూడండి ఎలా కట్టేశారో. ఈయన గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. మామూలుగా అయితే మనము చేతులు జోడించి దేవుళ్ళ కోరికలు కోరుకుంటాం కదండి, కానీ చండీశ్వరుడి దగ్గర మాత్రం మనం చేతులు జోడించి కోరికలు కోరుకోకూడదండి. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా మనం చెప్పే కోరికని శివయ్యకి చేరవేస్తారు. దానివల్ల మనం చేతులు జోడించి కాకుండా క్లాప్స్ కానీ ఇలా చిటికెలు కానీ వేసి ఆయన్ని కోరికలు కోరుకుంటే అది డైరెక్ట్గా శివయ్యకి చేరుస్తారంట. అయ్యప్ప స్వామి శనేశ్వరుడు కూడా ఉన్నారండి ఇక్కడ. అయ్యప్ప స్వామి ఎక్కడ ఉండడు శివాలయంలో, కానీ ఏమో ఇక్కడ ఉన్నారు. నాకైతే ఆశ్చర్యం వేసింది అయ్యప్ప స్వామిని చూడగానే. ఇక్కడ మా పాప చూడండి గంట కొట్టడానికి ఏం చేస్తుందో. సబ్స్క్రైబ్.